ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనములతో నేను మరి గౌరవనీయులు మన రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే మరొక గౌరవనీయులు మేడ రఘునాథ్ రెడ్డి గారు, మా ముగ్గురు కూడా కొత్తగా యునానిమస్గా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం నగరం ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నిజంగా నా జీవితంలో ఇంతమంది కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్ గారి సైన్యం, అలాగే మిగతా పెద్దలందరూ నాయకులందరూ వచ్చి నిజంగా నాకు ఇంత స్వాగతం పలికినందుకు ముందుగా మా జిల్లా తరఫున, అలాగే మా యొక్క దళిత జాతి తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ రాజ్యసభ టికెట్ నాకు ఇవ్వటంలో ఒక గొప్ప ఆశయం దాగి ఉంది. అదేంటంటే, ముందుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే తప్పరు, మడం తెప్పరు అనటానికి నాకు ఈ రోజున రాజ్యసభ టికెట్ ఇవ్వటం ఒక గొప్ప, ఆయన యొక్క నిజమైనటువంటి ఆయన యొక్క ప్రజాసేవకి, ఆయన యొక్క క్యారెక్టర్కి ఒక నిదర్శనం. రెండోది నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అన్యాయం చేయరు. నాకు కూడా మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నందుకు నాకు కూడా అన్యాయం చేయకోకుండా ఈ రోజున నాకు ఈ యొక్క గొప్ప పదవి నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఇది నాకు ఇచ్చినట్లుగానే కాకోకుండా మా అణగారిన వర్గాలకి, దళిత సమాజానికి ఒక గొప్ప సంకేతం ఇస్తున్నారు. నిజంగా ఈ యొక్క పేద వర్గాల కోసం రాజకీయంగా సాధికారత, సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత అది కేవలం జగన్ వారి వల్లే సాధ్యం అవుతుందని ఈరోజు ఈ యొక్క రాజ్యసభ ఇవ్వటం ద్వారా వారు నిరూపించుకుంటున్నారు. మరొక విషయం, ఈ రోజున ఈ రాజ్యసభ పదవి కేవలం మన యొక్క దళిత జాతికే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఈ యొక్క పేద ప్రజలకి ఒక కానుగ్గా దీన్ని ఇవ్వటం జరిగింది. అందుచేత నేను ఈ సందర్భంగా నేను ఈ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తప్పనిసరిగా మా పాయకరావుపేట నియోజకవర్గానికి ఇతోధికమైనటువంటి మరి ఫండ్స్ ఇవ్వటం కానీ, వారి యొక్క సర్వీసెస్ మనం చక్కగా వారికి మేలు చేయటం కానీ, ముఖ్యంగా నా యొక్క ప్లేస్లో మరి కంబాల జోగులు గారిని మా కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చినందుకు వారిని గెలిపించేటువంటి బాధ్యత మా నాయకులందరం కూడా మా భుజస్కంధాల మీద తీసుకుని జగన్ గారికి ఆ యొక్క గెలుపుని కానుకగా ఇచ్చేటువంటి ఒక గొప్ప సాంస్కృతికమైన సరిగా నేను భావిస్తూ, తప్పనిసరిగా ఏది ఏమైనప్పటికీ నేను ఈ యొక్క విశాఖపట్నం సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, మా పేద వర్గాల సమస్యల మీద వచ్చే రోజుల్లో మరి మన యొక్క రాజ్యసభలో కూడా నేను ఖచ్చితంగా ఇష్యూస్ నేను లేవనెత్తి నిజంగా ఎవరైనా పేద వర్గాలకి ఖచ్చితంగా సహాయం చేసేలాగా నేను ఖచ్చితంగా ఆ యొక్క మరి కష్టపడి ఒక మంచి పేరు జగన్ గారికి, మా పార్టీకి, అందరికీ కూడా తీసుకొస్తానని మీ ద్వారా మన జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మా దళిత మరి సామాజిక వర్గాలకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి మరి నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చక్కని అవకాశం వచ్చే రోజుల్లో ఇంకా ఎంతోమందికి వస్తుందని మరందరూ కూడా మీరు ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటే వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఎవరైనా టికెట్ రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుద్దని ఈ యొక్క సందర్భంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ చక్కని అవకాశం ఇంతమంది వేల మంది కార్యకర్తలు, నాయకులు, పెద్దలు వచ్చి నాకు స్వాగతం పలికినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. కానీ ఈనాడు అటువంటి కోట్లకి, పార్టీ ఫండ్లకి ఆశించకుండా ఒక సామాన్యుడికి, దళిత కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే గారికి ఈ విధంగా రాజ్యసభ టికెట్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈనాడు బడుగు బలహీన వర్గాలు బాగుండాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఈరోజు బాగుందంటే ఎస్సీలకి అందరూ కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఎక్కువగా కూడా మరి ఎమ్మెల్సీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది.
మరి ఆయన ఒక్కలే ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం చేయాలన్నా, ఒక రాజ్యాంగబద్ధ పరిపాలన చేయాలన్నా ముఖ్యమంత్రి గారు, అలాగే అసెంబ్లీలో